సంజీవయ్య పార్కు జలం క్యూ కట్టారు. భారీ జాతీయ జెండా, బటర్ఫ్లై పార్క్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపారు. నగరం నడిపొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలు, సీతాకోక చిలుకలను చూసి జనం మురిసిపోతున్నారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను చూసి జనం ఖుషి అవుతున్నారు. దేశంలో అత్యంత ఎత్తులో రెపరెపలాడుతున్న జాతీయ జెండాకు సంజీవయ్య పార్క్ వేదిక కావడంతో సిటీ జనం సంబరపడుతున్నారు. రాంచీ తర్వాత ఆ ఘనత మనకే దక్కడంతో సర్కార్ను అభినందిస్తున్నారు. అడుగుల ఎత్తులో ఉన్న నేషనల్ ఫ్లాగ్ భాగ్యనగరానికే తలమానికంగా నిలిచింది. 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవుతో డిజైన్ చేసిన జెండా గాలికి రెపరెపలాడుతుంటే జనం పులకించిపోతున్నారు. జెండా దగ్గర సెల్ఫీలు దిగుతూ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఇలాంటి ఫ్లాగ్ ఎప్పుడూ చూడలేదంటున్నారు. చాలా బాగుంది. హైదరాబాద్కు ఒక గర్వకారణమైన ఫ్లాగ్ ఇది. చాలా సంతోషంగా ఉంది చూసినప్పుడు. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఇంకా హైట్ పెంచొచ్చు కూడా, బికాజ్ సంథింగ్ విచ్ నోబడీ హ్యాస్ డన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ ప్రౌడ్ అన్నమాట. చూడడానికి కూడా ఇట్స్ లుకింగ్ గుడ్, కలర్ఫుల్. మొత్తం ఇప్పుడు స్టేట్ మొత్తం కలర్ఫుల్గా అయినట్టు, తెలంగాణ మొత్తం కలర్ఫుల్గా అయినట్టు ఇట్స్ లుకింగ్ గుడ్. ఈసారి మాత్రం ఇది వండరే, వరల్డ్లో ఒక వండర్ ఇది. 303 ఫ్లాగ్, యాక్చువల్లీ 303 హైట్లో ఏ ఫ్లాగ్ లేదట. యాక్చువల్లీ ఇక్కడ ఇది పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ పార్క్ కూడా ఇది అందం వచ్చింది. హైదరాబాద్ కూడా ఒక స్టేటస్ను తీసుకొచ్చింది. స్టేటస్ సింబల్గా కూడా ఇది. అక్కడ మీరు బుద్ధ విగ్రహం అవతల నుంచి చూస్తే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంది. చాలా ఒక లుక్ అనేది అందంగా చాలా నీట్గా కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎగరేసిన జెండా దగ్గర 24 గంటలు పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ఆదివారం వరకు సెక్యూరిటీ ఉండే అవకాశాలున్నాయి. ఇక పార్క్ లో కొత్తగా నిర్మించిన బటర్ఫ్లై పార్క్ అందాలను చూడటానికి విజిటర్స్ వస్తున్నారు. పార్క్ చుట్టూ బటర్ఫ్లై డిజైన్ తో చేసిన కుర్చీల్లో కూర్చుని సెల్ఫీలు దిగుతున్నారు. సీతాకోక చిలుకలు తక్కువగా ఉండడంతో కాస్త నిరాశ చెందుతున్నారు. చాలా సార్లు వచ్చాను సంజీవయ్య పార్క్కి, కానీ ఈసారి కొంచెం థ్రిల్గా అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కి ఐకాన్ లాగా ఇంకో ఫ్లాగ్ అది. మళ్ళీ బటర్ఫ్లై పార్క్ చాలా బాగుంది. ఇంకా చాలా బటర్ఫ్లైస్ రాలేవు, కొన్ని కనిపిస్తున్నాయి, కానీ ఇంకా వస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు ఇది ఒక చాలా మంచి పని చేశారు దీని గురించి. అంటే ఇంతకుముందు సంజీవయ్య పార్క్ ఆల్రెడీ ఫేమస్, ఇప్పుడు ఫ్లాగ్ ఇంకా ఈ బటర్ఫ్లై పార్క్ వల్ల ఇంకా ఫేమస్ అయింది. అంటే ఇంకా బటర్ఫ్లైస్ రాలేవు, బట్ ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్స్ బటర్ఫ్లై స్పీషియస్ని అట్రాక్ట్ చేస్తాయని చెప్పారు. సో ఇంకా ఫ్యూచర్లో బటర్ఫ్లైస్ వస్తే ఇంకా బాగుంటుందని. మంచి టూరిస్ట్ ప్లేస్ లో ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరూ నేషనల్ ఫ్లాగ్ ను చూస్తూ వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ జెండా కనిపిస్తుండడంతో జెండాను ఫోటోలు తీస్తున్నారు.